తెలంగాణలో విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. జల విద్యుత్తో పాటు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ ఉత్పత్తి తగ్గిపోవడంతో కోతలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు హైదరాబాద్ లో కూడా ఇవాళ్టి నుంచి 4 గంటల పాటు అధికారికంగా పవర్ కట్ విధిస్తున్నట్టు టీఎస్ ఎస్పీడీసీఎల్ ప్రకటించింది. గత నెలాఖరులో విస్తారంగా వర్షాలు కురవడంతో తెలంగాణలో తాత్కాలికంగా విద్యుత్ కోతల నుంచి ఉపశమనం లభించింది. వానాకాలం ముగుస్తూ ఉండడంతో విద్యుత్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. క్రమంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కోతలను పునరుద్దరించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 గంటలు కోతలుంటాయని అధికారికంగా ప్రకటించింది. ఒక్కో విడతలో 2 గంటల చొప్పున సరఫరాను నిలిపివేయనున్నారు. గ్రేటర్లోని 210 సబ్స్టేషన్లను 3 భాగాలుగా విభజించి కోతల సమయాలను వెల్లడించారు. నగరంలో 4 రోజులుగా విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. అధికారికంగా ప్రకటించినప్పటికీ తెలంగాణలోని జిల్లా, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో కూడా కోతలు అమలు చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటల పాటు కోతలు అమలవుతున్నాయి. ఇక గ్రామాల్లోనైతే ఇప్పటికే ఏకంగా 12 గంటల పాటు కోతలు అమలు చేస్తున్నారు. అనధికారికంగా రాత్రుల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 155 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. సరఫరా మాత్రం 143 ఎంయూలకు పరిమితమైంది. విద్యుత్ డిమాండ్ ఇంకా పెరిగితే పరిశ్రమలకు కూడా వారంలో 1 రోజు పాటు కోత పెట్టే అవకాశం ఉందని ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి చేరిక తగ్గిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి బాగా తగ్గింది. తెలంగాణ, ఏపీలు కలిపి కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 25,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే వాడుకోవాలని బోర్డు నిర్ణయించింది. దీంతో తెలంగాణ 12,500 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నీటితో 6 ఎంయూల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. దీన్ని కూడా సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య మాత్రమే ఉత్పత్తి చేసుకోవాలని ఇంధన శాఖ నిర్ణయించింది. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి 1 క్యూసెక్ నీటిని కూడా విడుదల చేయొద్దని బోర్డు తీర్మానించింది. దీంతో ఇక్కడ పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటి వరకు శ్రీశైలంలో 900 మెగావాట్లు, సాగర్లో సుమారు 700 మెగావాట్ల మేరకు విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఎన్టీపీసీకి చెందిన 2 యూనిట్లలో బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో అక్కడి నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా ఆగిపోయింది.